ఉదయగిరి అనేటువంటి ఒక ఊర్లో ఓ సంఘటన జరిగింది. అప్పటికి మన రాష్ట్రంలో నక్సలిజం చాలా ఎక్కువగా ఉంది. అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోలేదు. అమ్మగారు అక్కడ పనిచేయడం వల్ల ఆ ప్లేస్కి నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. అది బద్వేల్కి దగ్గరగా, నెల్లూరుకి దూరంగా, అంటే కడప నెల్లూరు జిల్లాల బోర్డర్లో ఉండేటువంటి ఊరు. ఏజెన్సీ ఏరియా, నక్సలిజం ప్రభావం కింద ఉన్నటువంటి ఊరు. ఒక రోజున నక్సలైట్లు ఒక ఆర్టీసీ బస్సుని ఆపేసి అందులో ఉన్న జనాలంతటిని కూడా దించేశారు. ఓ పక్కకి తీసుకెళ్ళి నుంచోబెట్టారు. నుంచోబెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ క్యాన్స్ తీసి ఆ బస్సు లోపల పోయడం మొదలుపెట్టారు. దాన్ని తగలబెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆ నక్సలైట్ టీంలో ఒక లేడీ నక్సలైట్ కూడా ఉంది. ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఈ గుంపుని కంట్రోల్ చేస్తూ ఉంది, అటు ఇటు వాళ్ళు వెళ్లకుండా. ఆ గుంపు దగ్గర నుంచొని గన్ పట్టుకొని నుంచొని ఉంది. ఈలోపు ఆ గుంపులో ఉన్న ఒక పెద్ద ఆయన, వయసు మీరినైన, ఆమెతో అన్నాడు, ఏమ్మా ఆ బస్ చూడు ఎంత కొత్తగా ఉందో, బహుశా ఆత్మకూరు డిపో బస్ అది. ఆత్మకూరు డిపో నుంచి చాలా వచ్చి కొన్ని రోజులే అయింది, గీతలు కూడా లేవు ఆ బస్ మీద, చాలా బ్రాండ్ న్యూ బస్. చూడమ్మా ఆ బస్సుని ఎట్లా తగలబెట్ట బుద్ధి వస్తుంది మీకు అని అన్నాడు ఆయన. ఆ లేడీ నక్సలైట్ చాలా తాపీగా, ఏమాత్రం సంశయించకుండా, చెల్లించకుండా, తడువుకోకుండా, నీకు బస్సు అలా కనపడుతుందా, కొత్తగా కనపడుతుందా, కాసేపు అయిన తర్వాత చూడు ఎలా కనపడుతుందో అంది ఆవిడ. ఈ ముసలాయనేమో పాపం బస్ని ఒక కొత్త బస్సుగా చూస్తున్నాడు. ఆయన కళ్ళ ముందు కొత్త బస్సుగానే కనపడుతుంది అది, దాన్ని ఎలా తగలబెట్టను అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆ లేడీ నక్సలైట్ బస్సు తగలబడక ముందే దాన్ని తగలబడిన బస్సుగా చూస్తుంది. పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మనం ఏ దృష్టితో చూస్తామన్న దాన్ని బట్టి మన జీవన శైలి ఆధారపడి ఉంటుంది. నువ్వు జీవితాన్ని ఏ కోణం నుంచి చూసావన్న దాన్ని బట్టి నీ జీవితంలో నాణ్యత ఆధారపడి ఉంటుంది. If you have a right and proper perspective of life, you can make your life a very wonderful, a beautiful one. ఒకవేళ మనకి లైఫ్లో సరైనటువంటి దృష్టికోణం, పర్స్పెక్టివ్, అవుట్లుక్ లేకపోతే మనము లైఫ్ని చక్కదిద్దుకోలేం, దాన్ని అందంగా తీర్చిదిద్దుకోలేం. ఎలా వస్తుంది లైఫ్కి సంబంధించినటువంటి రైట్ పర్స్పెక్టివ్? ఒక వ్యక్తికి తన జీవితం గురించినటువంటి సరి అయిన దృక్కోణం ఎలా ఏర్పడుతుంది? జికే చెస్టర్టన్ అనేటువంటి ఇంగ్లీష్ మేధావి ఏమంటాడంటే, వీ కెనాట్ సీ సన్ డైరెక్ట్లీ, SUN సన్. వీ కెనాట్ సీ సన్ డైరెక్ట్లీ, బట్ విదౌట్ ఇట్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ అని అంటాడు. సూర్యుడిని మనం ప్రత్యక్షంగా చూడలేము, కానీ అది లేకుండా దేన్ని మనము సరిగా చూడలేమంటాడు. ఒకవేళ సూర్యుడు ఉదయించడం మానేస్తే రేపటి నుంచి మన సోలార్ లైట్లన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. మన ఎలక్ట్రిసిటీ కొంతకాలంకి ఆగిపోతుంది. మన ఇన్వర్టర్లు కూడా కొంతకాలంకి పనిచేయవు. సూర్యుడిని చూడడం మానేస్తే మనం ప్రపంచాన్ని చూడడం కూడా మానేస్తాం. ఆ మాట అనిన తర్వాత జికే చెస్టర్టన్ 3వ లైన్లో ఏమంటాడంటే, వీ కెనాట్ సీ గాడ్ డైరెక్ట్లీ, బట్ విదౌట్ హిమ్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ ప్రాపర్లీ ఇన్ ద వరల్డ్, ఇన్ లైఫ్ అంటాడు. దేవుణ్ణి మనం సరిగా చూడలేం, ప్రత్యక్షంగా చూడలేం, కానీ ఆయన్ని చూడకుండా, ఆయన లేకుండా మనము జీవితాన్ని, ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేమంటాడు. అందుకని ఈరోజు మీ ముందు ఈ క్లుప్త కాలంలో నేను యేసుక్రీస్తు వారి గురించినటువంటి కొత్త కోణాలని ఆవిష్కరించాలని అనుకుంటున్నాను. ఒకరు ఒక జీవితాన్ని ఎలా చూస్తారు అన్నది దేవుణ్ణి ఎలా చూస్తారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. యేసును అపార్థం చేసుకుంటే దేవుణ్ణి అపార్థం చేసుకున్నట్టే, ఎందుకంటే ఆయనే దేవుడు కనుక. యేసును అపార్థం చేసుకుంటే లైఫ్ని కూడా అపార్థం చేసుకుంటాం, సరిగా అర్థం చేసుకోలేం. యేసుని అర్థం చేసుకోలేకపోతే సరిగా నన్ను నేను అర్థం చేసుకోలేను సరిగా.
యేసుని సరిగా అర్థం చేసుకోలేకపోతే నా భవిష్యత్తు నాకు సరిగా అర్థం కాదు. యేసుని సరిగా అర్థం చేసుకోలేకపోతే నా ఆరిజిన్స్ నాకు సరిగా అర్థం కావు. యేసుని సరిగా అర్థం చేసుకోకపోతే నా భావి జీవితం ఏంటి, చనిపోయిన తర్వాత నేనేంటో కూడా నాకు సరిగా అర్థం కాదు. యేసుని సరిగా అర్థం చేసుకోకపోతే సంఘాన్ని సరిగా చూడలేను. యేసుని సరిగా అర్థం చేసుకోలేకపోతే సమాజాన్ని, ప్రపంచాన్ని కూడా నేను సరిగా చూడలేను. బికాజ్ జీసస్ ఈజ్ ద కీ టు లైఫ్. జీవితానికి కీలకమైన వాడు, మూల బిందువు ఆయనే కనుక. మరియ మార్తలతో ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళ తమ్ముడు చనిపోయిన 4 రోజులకి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తే ఏంటి లాభం అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అక్క చెల్లెళ్ళిద్దరూ యేసుప్రభు వాళ్ళతో అన్న మాట ఏంటంటే, ఐఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. నేనే జీవమును పునరుద్ధానమును. మరో విధంగా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి లైఫ్కి, రాబోయే లైఫ్కి, నువ్వు ఇప్పుడు జీవిస్తున్న మరణానికి, ముందటి జీవితానికి, మరణం తర్వాతి జీవితానికి నేనే కర్తని. నువ్వు నా కోణం నుంచి చూడట్లేదు, నీ కోణం నుంచి చూస్తున్నావు కాబట్టి నీకు చేతులు దాటిపోయాయి అనిపిస్తోంది. వేర్ మై గాగల్స్ అండ్ సీ లైఫ్. ఎవరైతే యేసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి జీవితం అర్థమవుతుంది. అందుకనే వాళ్ళకి వాళ్ళెవరో అర్థమవుతారు. అందుకనే చాలాసార్లు ఈ బైబిల్ మనం చదివి ఉంటాం, కానీ మనం చాలా క్యారెక్టర్ స్టడీస్ కూడా చేస్తాం బైబిల్లో. అబ్రహాం గురించి చదువుతాం, నోవాహు గురించి చదువుతాం, మనము లేకపోతే దావీదు గురించి బాగా చదువుతాం, లేకపోతే మనము ప్రవక్తలను గురించి కూడా మనం చదువుతాం. కొత్త నిబంధన క్యారెక్టర్స్ మనకు బాగా సుపరిచితం. సండే స్కూల్ నుంచి మనకి జక్కయ్య ఎవరో తెలుసు, మనకి మగ్దలేని మరియ ఎవరో తెలుసు, మనకి చాలామంది బైబిల్ క్యారెక్టర్స్ మనకి సుపరిచితం. కానీ మనం చాలాసార్లు చేయనటువంటి ఒక పని ఏంటంటే, జీసస్ క్యారెక్టర్ని మనం చదవం, ఎక్కువ స్టడీ చేయం. మీరు థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళండి, ఈ స్టడీ ఉండదు. మీరు చర్చ్లో కూర్చొని వినండి కొన్ని సంవత్సరాలు, ఈ స్టడీ ఉండదు. మీరు పెద్ద పెద్ద ప్రసంగాలు వినండి, యూట్యూబ్లు చూడండి, మీకు జీసస్ గురించిన స్టడీ ఉండదు. కానీ మీరు జీసస్ని కానీ స్టడీ చేయగలిగితే పలు కోణాల నుంచి అద్భుతమైనటువంటి ఆ క్యారెక్టర్ నుంచి అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు మీ ముందు కొన్ని కేస్ స్టడీస్ నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఈ కేస్ స్టడీస్ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని ఆ క్యారెక్టర్ని చదవకుండా ఆ క్యారెక్టర్ జీవితం ద్వారా యేసుక్రీస్తు క్యారెక్టర్ని మీ ముందు ఆవిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. నా మొదటి కేస్ స్టడీ పేతురు. సాధారణంగా పేతురు అనే క్యారెక్టర్ని చదివేటప్పుడు పేతురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన స్టడీ, మన అధ్యయనం. కానీ పేతురుని బేస్ చేసుకొని యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలని మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. కేస్ స్టడీ నెంబర్ 1, పీటర్ జీవితంలో ఉన్న అన్ని విషయాల్ని మీ ముందు క్రోడీకరించడానికి నాకు సమయం లేదు. ఒక్క సన్నివేశం నేను తీసుకుంటాను. లూకాసు సువార్త 5వ అధ్యాయం నుంచి నేను ఈ విషయాల్ని మాట్లాడుతున్నాను. అక్కడ ఒక సన్నివేశం మీకు కనపడుతుంది, చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం. ఉదయాన్నే యేసుక్రీస్తు వారు సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ 2 పడవలు ఉండడం ఆయన చూశాడు. ఆ పడవల్లోని వాడుకున్నాడు, దాంట్లో కూర్చున్నాడు, శిష్యులతో మాట్లాడాడు. అప్పటికే వాళ్ళు ఇంకా ఆయన శిష్యులు కాలేదు. నిజానికి పేతురు, యోహాను, యాకోబు, అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్ పీటర్ అండ్ పార్టీ అండ్ కంపెనీ తోటి మాట్లాడిన తర్వాత ఈయన మాటలు వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్లకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఏమన్నాడంటే, సముద్రంలో కొంచెం లోపలికి పంపించండి పడవల్ని అన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కానట్టు ఆయన వైపు చూశారు. పడవలు ఒడ్డు నుంచి సముద్రంలోకి నెట్టండి, పలానా వైపుకి పంపించండి. ఎందుకు ప్రభువా అన్నట్టు చూశారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే వాళ్ళతోటి, అలా నెట్టి వలలు వెయ్యండి అన్నాడు. అప్పటికే వాళ్ళు విసికి వేసారి వలలు వేసి అక్కడ కూర్చున్నారు. రాత్రంతా శ్రమపడి ఉన్నారు వాళ్ళు. సాధారణంగా జాలరులు చేపలు పట్టేవాళ్ళు 2 గంటలు ఆ ప్రాంతంలో సముద్రం మీదకి వెళ్తారు, కొంచెం లోతుగా వెళ్తారు లోపలికి. 4 గంటలకల్లా చేపలు పట్టుకొని బయటకు వచ్చేస్తారు.
మార్కెట్లోకి ఉదయం కల్లా చేపలు వచ్చేస్తాయి, బతికిన చేపలు. యేసుక్రీస్తు వాళ్ళని ఇంకా కలవక ముందు, దర్శించక ముందు వాళ్ళు చాలా ప్రయాసపడి చాలా దిగులుతో అక్కడ కూర్చొని ఉన్నారు. అరే, ఈరోజు చేపలు ఏం పడలేదు, మనం ఎలా అమ్ముకోవాలి, ఎలా బ్రతకాలి? ఈరోజు మన మార్కెట్ చాలా డౌన్లో ఉంది, ఎందుకని? అట్లాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని విజిట్ చేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీరు లోపలికి వెళ్ళి వలలు వేయమని చెప్పాడో, ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరంటే పీటర్. పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభువా అని అన్నాడు. అయినా కూడా వేయి అన్నట్టుగా చూశారు యేసుక్రీస్తు. సరే, నువ్వు చెప్తున్నావు కదా, వేస్తానుకి వేస్తాలేకి తేడా ఉంది. సో వేస్తాలే అన్నాడు అని వలలు వేశారు. అక్కడికి వెళ్ళి రిజల్ట్ ఏంటంటే, ఎక్కడైతే వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డారో, వాళ్ళకి చేపలు పడలేదో, అక్కడే యేసుక్రీస్తు వారు వలలు వేయమన్నాడు. చాలా అర్ధ మనస్సుతోటి, సరే ఈయన చెప్తున్నాడు కదా అన్నట్టుగా వేశారు. 2 పడవలు నిండిపోయినటువంటి విస్తారమైన చేపల సంపద వాళ్ళ సొంతమైంది. సాధారణంగా ఒక జాలరి, ఒక చేపలు పట్టేవాడికి రాత్రంతా కష్టపడితే చేపలు దొరకలేదనుకోండి, పగలు సూర్యుడు పైకి లేచిన తర్వాత వెళ్ళి చేపలు వేస్తే, లేకపోతే 5 గంటలకో 6 గంటలకో వల వేస్తే సాధారణంగా చేపలు పడవు. అలాంటి సమయంలో అంత విసికి వేసారి డిసప్పాయింటెడ్గా, నిరుత్సాహంతో దిగాలుగా ఉన్న మనిషికి, చేపలు పట్టేవాడికి అన్ని చేపలు చూడంగానే రియాక్షన్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి పీటరు గంగన్ స్టైల్లో డ్యాన్స్ వేయాలి. ఎందుకంటే అది ఆయనకి పండగ. కానీ మీరు చదవండి లూకాసు వార్త 5వ అధ్యాయంలో, ఆయన రియాక్షన్ చాలా భిన్నంగా ఉంది. ఎలా ఉంది ఆయన రియాక్షను? ఆ చేపలు ఎప్పుడైతే అన్ని చేపల్ని చూశాడో, సంతోషించాల్సినోడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అని ప్రాధేయపడతాడు. చూడండి, దెర్ ఈస్ 2 డిఫరెంట్ అవుట్లుక్స్ ఆఫ్ పీటర్. వలలు వెయ్యండి పీటర్ అని చెప్పినప్పుడేమో యేసుప్రభు వైపు ఒక లుక్ ఇచ్చాడు. బహుశా ఇందాక చెల్లి పాట పాడుతూ ఉంది, పక్కన ఎవరో చక్కగా ప్లే చేస్తూ ఉన్నారు. ఒకవేళ నేను వెళ్ళి వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చాను అనుకోండి, అట్లా కాదు ఇట్లా అని నాకు ఒక లుక్ ఇస్తారు వాళ్ళు. మేము ఎంతకాలం నుంచి పాడుతున్నాం QMB చర్చ్లో, మాకు సలహా చెప్తావా నువ్వు? వెళ్ళి ప్రసంగాలు చేసుకో కావాలంటే, అంతేగాని సంగీతం విషయంలో మాకేం చెప్పకో. ఓ లుక్ ఇస్తారు మన వైపు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇందాక నాతో వచ్చిన మై కొలీగ్ బ్రదర్ యాండీ, స్క్వేర్ చాలా బాగుందండి ఈ చర్చ్లో అంటా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నన్ను పైకి కిందకి ఎగాదిగా చూస్తారు. ఆ లుక్ అది నాకే అర్థమవుద్ది. పీటర్ కూడా అలాంటి లుక్ ఇచ్చాడు యేసుప్రభు వైపు చూసి. ఫస్ట్ టైం వెళ్ళి వలలు వేయి పీటర్ అంటే, వలలు వేయాలా? రాత్రంతా అక్కడే వేసింది, ఇప్పుడు వచ్చి ఏంటి సలహా ఇస్తున్నావు? ప్రసంగాల విషయంలో నువ్వు ఎక్స్పర్ట్ ఏమో, చేపలు పట్టే విషయంలో నేను సీనియర్ని. అతను ఎందుకు బాధపడ్డాడు? చేపలు చూసి పండగ చేసుకోవాల్సిన వాడు యేసుప్రభు పాదాల మీద పడి ఎందుకు బాధపడ్డాడు? ఎందుకంటే యేసుక్రీస్తుని తక్కువ అంచనా వేశాడు, అహంభావంతో చూశాడు. హిజ్ అవుట్లుక్ వాజ్ కరెక్టెడ్ వెన్ హీ గాట్ ద మల్టిట్యూడ్ ఆఫ్ ఫిష్. కరెక్ట్ అయిపోయింది వెంటనే. అరే నేను తక్కువగా చూసానే. చాలాసార్లు మీ జీవితాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకోలేరు? మీరు యేసుప్రభుని చూసే విధానంలో తేడా. ద వే యూ లుక్ ఎట్ క్రైస్ట్ ఈజ్ నాట్ యాజ్ యూ ఆట్ టు లుక్ ఎట్ హిమ్. ఆయన ఎలా చూడాలో అలా మీరు చూడట్లేదు. అందుకని చాలాసార్లు ఇలా జరుగుతుంది మనకి. దేవుణ్ణి తక్కువ అంచనా వేయడం పాపం అని పీటర్కి అర్థమైంది. అండ్ పీటర్ ఏమంటాడంటే,
నేను పాపాత్ముడను. లుక్ ఎట్ దట్ సెన్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఎన్నిసార్లు దేవుణ్ణి తక్కువగా చూసుంటాం మనం, చిన్న బాక్స్లో పెట్టి. జీసస్ గురించి పీటర్ ఆ రోజు ఒక పాఠం నేర్చుకున్నాడు. ఏమిటంటే అది, మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడే ఆయన గెలిపించగలడు. ద హోల్ నైట్ దే వర్ డిఫీటెడ్, డిసప్పాయింటెడ్, డిస్గస్టెడ్. వాళ్ళు నిరుత్సాహంతో దిగాలు పడిపోయి విసుగు చెంది కూర్చున్నారు, అక్కడ కృంగిపోయారు. తలకాయలు చేతుల్లో పట్టుకొని ఏం చేయాలరా అని కూర్చున్నారు. మనకు తెలీదు ఆ ఒక్కరోజే ఆ ప్రాబ్లం ఉందా, కొన్ని రోజుల నుంచి వాళ్ళకి చేపలు పడట్లేదో మనకు తెలియదు. బట్ దే వర్ డిస్గస్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్. నా టైంలో యేసుప్రభు వాళ్ళని విజిట్ చేశాడు. కానీ యేసుప్రభుని పూర్తిగా నమ్మలా పీటర్. తన ఎక్స్పీరియన్స్ని ఎక్కువ నమ్మాడు. ఎప్పుడైతే రిజల్ట్ చూశాడో, తన అనుభవానికి మించి, తన సీనియారిటీకి మించి యేసును చూడగలిగాడు. నిజానికి మీరు గ్రీక్లో చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెక్స్ట్. యేసుప్రభు వాళ్ళకి ఏం చెప్తాడంటే, వలలు వేయండి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వలలు వేయరు, ఒక్క వలే వేస్తారు. అందుకనే వల పిగిలిపోయింది. వలల్లో పడాల్సినన్ని చేపలు ఒక వలలో పడేటప్పటికి వల తట్టుకోలేకపోయింది. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఎందుకు వలలు వేయమంటే వల వేశారు. దే డిడ్ంట్ బిలీవ్ హిమ్ కంప్లీట్లీ. వేస్తాలే, చూద్దాంలే, ఈయనేంటో చెప్పుకొస్తున్నాడు. చాలాసార్లు దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేస్తాం. పీటర్ obeyed God but half-heartedly. విధేయత చూపించాడు somehow, కానీ అర్ధ మనసుతో విధేయత చూపించాడు. మనము యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, he is a God who can give you victory where you have utterly failed. మీరు ఎక్కడైతే ఘోరంగా ఓడిపోయాడో అక్కడ మీకు సునాయాసంగా గెలుపునిచ్చేవాడు. ఎస్, ఇట్స్ పాసిబుల్. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను పల్లెటూరులో చదువుకున్నాను, తెలుగు మీడియంలో. నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు. బికాస్ మై మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి. ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్, నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు. నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు, చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్. స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్. కానీ స్కూలు ఎండింగ్లో 10th క్లాస్ 6 months అయ్యేటప్పటికి, హాఫ్ ఇయర్లీ అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు. నేను గార్డియన్స్తో ఉన్నాను. సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్, ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్. అండ్ నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని, గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు. సో ఐ స్టార్టెడ్ హేటింగ్ స్టడీస్. చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను. సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను. క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను, కాలేజీలో చెడిపోలేదు, నేను రాసివ్వగలను అన్నమాట. ఐ వాజ్ ద బెస్ట్ బాయ్, వెరీ గుడ్ బాయ్, బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్. కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది. అది కూడా లేదు, ఆ నైపుణ్యం కూడా లేదు. మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను. మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి, తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్, ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఆమెకంటే 1 year చిన్నోడిని నేను. తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నాడంటే, స్క్రూ డ్రైవర్లు ఇచ్చి పంపించేయచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు. అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీర్ని చేస్తావు,
నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ని అవ్వాలి. మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే, నాకు రక్షణ అనుభవం ఉంటే, నాకు నువ్వు ఆత్మనిచ్చుంటే, నువ్వు జ్ఞానానికి మూలమైతే, నాకు జ్ఞానాన్ని నువ్వు, నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐ యామ్ ఎ వైజ్ మ్యాన్. అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు. ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన. మన పని ఏంటంటే ఆయన నమ్మడం. చాలా కాలం నుంచి మనం చర్చ్కి వస్తున్నాం, యేసుప్రభుని ఎలా చూస్తున్నాం అన్నది ప్రశ్న. యేసుప్రభుని చూడాల్సిన స్థాయిలో చూస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని వదిలిపెట్టాడు పౌలు. ఈరోజు చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దెర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ సచ్. When self-confidence is anchored in the confidence in God, then self-confidence is valid. ఆత్మవిశ్వాసం ఎప్పుడు విలువైంది అవుతుందంటే, దానికి ఎప్పుడు విలువ వస్తుందంటే, దేవుని యందు మన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసంలోంచి పుట్టుకొచ్చిన ఆత్మవిశ్వాసం నిజమైన ఆత్మవిశ్వాసం. పౌలు, మీరు ఫిలిప్పీ పత్రికలో చదివితే పౌలు అంటాడు, నేను సమస్తమును చేయగలను అని. నేను ఫుల్ స్టాప్ పెట్లా అని ఏమనంటే, నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. యేసుప్రభుని మనం ఎలా చూస్తున్నాం, దాన్ని బట్టే నేనెవరనేది నాకు అర్థమవుతుంది. న్యూనతాభావంతో సఫర్ అయ్యేవాడిని నేను. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నాకు కాళ్ళలోనికే. సచ్ ఎ టిమిడ్ బాయ్ ఐ వాజ్. కానీ ఈరోజు నా వేల మందితో నేను మాట్లాడగలను. నేను ఎస్పీలతో మాట్లాడాను, ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను యేసుప్రభు గురించి కూడా. నక్సలైట్లతో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను, బైబిల్ కరెక్ట్ అని, కార్ల్ మార్క్స్ కంటే కూడా యేసుప్రభు గొప్పవాడని. గాడ్ హెస్ గివెన్ మీ కరేజ్. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను. దే కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్. ఐఎమ్ జస్ట్ ఎన్ MA. బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా PG కూడా అవ్వలేదు. నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభువు నాకున్నాడు, మనకున్నాడు. మనం యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాం అన్న దానిపైన, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అన్నది ఆధారపడి ఉంటుంది. మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. కేస్ స్టడీ నెంబర్ 2. భయపడినటువంటి యేసుక్రీస్తు శిష్యులు. మార్కు సువార్త 4వ అధ్యాయంలోను, లూకా సువార్త 8వ అధ్యాయంలోను మీకు ఆ సన్నివేశాలు కనపడతాయి. యేసు ప్రభు ఒకరోజు శిష్యులను పిలిచి, రండి సముద్రపు అవతల ఒడ్డుకి వెళ్దాం అన్నాడు. వాళ్ళంతా కలిసి ఒక బోట్ ఎక్కారు. బోట్ ఎక్కినప్పుడు బాగానే ఉంది వాతావరణం. బోటు సముద్రము మధ్యలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి గాలి తుఫాను స్టార్ట్ అయింది. ఏముందులే తగ్గిపోతుంది అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే గలిలీ సముద్రం పైన ఎప్పుడు తుఫాను వస్తుందో, ఎప్పుడు చల్లారిపోతుందో తెలీదు. తగ్గట్లేదు తుఫాను, అది పెరిగిపోయింది. అది పెరిగే కొద్ది వీళ్ళలో భయం పెరిగింది. దేర్ ఫియర్ వాజ్ ప్రపోర్షనేట్ టు ద స్టార్మ్. ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ ఫియర్ వాజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద స్టార్మ్. తుఫాను పెరుగుతుంది, భయం పెరుగుతుంది. అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళకి యేసు ప్రభు. చూసేటప్పటికి ఈయన ఎక్కడున్నాడు అని చూసేటప్పటికి ఆయన ఓడ అమరం పైన తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. మేబీ ఆయనకు పండుకోవడానికి కూడా టైం లేదు. ఎందుకంటే ఆయన 3.5 సంవత్సరాలు పనిచేశాడు. 2000 సంవత్సరాలు నిలబడే పరిచర్యనిచ్చాడు. ఈరోజు మీరు క్రైస్తవులుగా ఉన్నారంటే ఈ విశాఖపట్నంలో, ఆ రోజు 3.5 సంవత్సరాల క్రితం ఆయన తయారు చేసిన అపోస్తలులు భూదిగంతాల వరకు సువార్తను తీసుకొచ్చారు. విశాఖ దాకా కూడా తీసుకొచ్చారు. కారణం అదే. అంత క్వాలిటీ మినిస్ట్రీ చేసిన వాడు 3.5 సంవత్సరాల్లో టైం ఎక్కడ ఉంటుంది ఆయనకి? ఆయన టైం లేక ఆ కాసేపట్లో ఓడ అమరం పైన పడుకున్నాడు. అలసిపోయాడు ఆయన. ఆయనకి మెలకు రాలా. నీళ్లు బోట్లోకి వచ్చేస్తున్నాయి. భయం వేసేసింది. ఇంకా అయిపోయింది మన పని అనుకున్నారు. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని లేపారు. కుదిపి లేపారు. నువ్వు లేవవా? మేము మునిగిపోతుంటే నీకు పట్టదా
అని అడిగారు వాళ్ళు. నిష్ఠూరంగా మాట్లాడారు ఆయన్ని. మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఆ నిష్ఠూరంగా మాట్లాడి ఆయన లేపుతున్నప్పుడు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటే బాగుండేది. మునిగిపోతున్నాం అని మీకు అనిపిస్తే మీ పడవలో యేసుప్రభు కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా మునిగిపోతాడు కదా. ఆ చిన్న లాజిక్ మీకు అర్థం కాలేదా? దిల్లు ఎక్కువైనప్పుడు దిమాకు పనిచేయదు. కొన్నిసార్లు హృదయంతో ఆలోచించినప్పుడు బుర్ర పనిచేయదు. గుండె నిండా భయం నిండుకుంటే బుర్ర ఎట్లా పనిచేస్తుంది? పనిచేయలా. ఆయన లేచాడు, ఆయన అల్ప విశ్వాసులరా అని గద్దించాడు. ఆయన నిద్ర చెడగొట్టినందుకు ఆయన బాధపడలేదు, వాళ్ళ విశ్వాసం సన్నగిల్లినందుకు బాధపడ్డాడు. లేచి ఆయన మారు మాట్లాడకుండా ఆ మాట అనేసిన తర్వాత గాలిని తుఫాను చూసి చేతులు చాచి ఆయన ఒక మాట అన్నాడు, కామ్ అన్నాడు. టీచరు నోటి మీద వేలు వేసి ష్ అనగానే పిల్లలందరూ ఎలాగో సైలెంట్ అయిపోతారో, ప్రిన్సిపల్ గారు రౌండ్లకు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలాగా సైలెంట్ అయిపోతారో, ఒక్కసారిగా చిన్న పిల్లాడిలాగా తుఫాను సైలెంట్ అయిపోయింది. నా ఇప్పుడు మళ్ళీ రియాక్షన్ మారిపోయింది శిష్యుల్లో. అప్పుడు దాకా గాలి తుఫాను చూసి వణికి చచ్చిన వీళ్ళు యేసుప్రభుని చూసి వణకడం మొదలుపెట్టారు. ఈయన ఎవరో, గాలియు తుఫాను ఈయనవే, అదేంటి నువ్వు చాలా కాలంగా ఆయనతోటే ఉన్నావు కదా, ఈయన ఎవరో అనే ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావేంటి? మామూలుగా ఎప్పుడు అడుగుతాం మనం? కొత్తగా కలవంగానే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారండి అంటాం. మీరు ఎలా చెప్తారు? మీ ఎస్డి ఎలా చెప్తారు? ఐ యామ్ డాష్, ఐ కమ్ ఫ్రమ్ డాష్, ఇలా కదా మీరు చెప్తారు. ఎప్పుడు చెప్తారు మీరు? ఫేర్వెల్ డే అప్పుడు చెప్తారా? చెప్పరు. కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే చెప్తారు. యేసుప్రభు పరిచయం అయినప్పుడే తెలుసు కదా వాళ్ళకి ఆయన ఎవరో. ఇప్పుడు అడుగుతారేంటి ఆయన ఎవరు అని? అంటే ఆయన ఎవరు అనేది వాళ్ళకి పూర్తిగా అర్థం కాల. అప్పుడు దాకా ఆ కొత్త కోణం వాళ్ళకి అర్థం కాల. మనం కూడా సండే స్కూల్ నుంచి యేసుప్రభు మనకు తెలుసు, కానీ చాలాసార్లు యేసుప్రభు ఎవరో మనకు పూర్తిగా తెలియదు. అదే ప్రాబ్లం. మనం చాలా లేటుగా అడుగుతాం ఈ ప్రశ్న. ఒకవేళ ఇప్పుడే యేసుప్రభు ఎవరో మనం తెలుసుకోకపోతే రేపొద్దున చచ్చి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఏమంటాడు తెలుసా? మీరెవరో నేను ఎరుగను అంటాడు. ఆ మాట లేదా బైబిల్లో? వెన్ యూ డోంట్ నో హూ జీసస్ ఈజ్, దెన్ ఆన్ దట్ ఫైనల్ డే ఆఫ్ జడ్జ్మెంట్ హీ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, ఐ డోంట్ నో హూ యు ఆర్, హూ ఆర్ యూ? It is important for a Christian to learn and know thoroughly who Jesus is. యేసు ఎవరో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రొఫైల్ చదివితే సరిపోదు. You must learn him, you must know him intimately through a personal relationship. ఒక వ్యక్తిగతమైన సన్నిహితమైన స్నేహపూర్వకమైన సంబంధం ద్వారా ఆయనకి దగ్గరగా జరిగి you must know Christ. That's very important. శిష్యులకి అది లోపించింది. పర్స్పెక్టివ్లో తేడా మళ్ళీ. అప్పుడు దాకా గాలి తుఫాన్ను చూసి భయపడిన వాళ్ళు ఇప్పుడు యేసును చూసి భయపడుతున్నారు. నేర్చుకోండి, ప్రభువుని చూసి భయపడితే దేన్ని చూసి భయపడాల్సిన పని లేదు. అర్థం చేసుకోండి ఈ సూత్రాన్ని. ఆయన భయానికే భయం ఆయన అంటే. ఈ ప్రపంచాల్లో అన్ని భయాల కంటే గొప్ప భయం ఏంటో చెప్పగలరా మీరు నాకు? మరణ భయం. మరణ భయము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాలివాడై మరణము గల బలం గలవాడిని జయించుటకు మరణములోకి ప్రవేశించాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడింది. మరణ భయం నుంచి కూడా విడిపించగలిగిన వాడు ఆయన. ఫియర్ అంటే యేసుప్రభు డిక్షనరీలో లేదు. లుక్ ఎట్ దిస్ జీసస్ అండ్ అండర్స్టాండ్ హూ హీ ఈస్. నేను నెక్స్ట్ కేస్ స్టడీకి వెళ్ళకముందు ఆ రోజు శిష్యుల పాఠం నేర్చుకున్న పాఠం మీకు నేను ముందు పెట్టాలనుకుంటున్నాను. చాలాసార్లు మన దేవుణ్ణి మనం ఎందుకు తక్కువ అంచనా వేస్తాం? యేసుప్రభు లేచి అన్న మాట ఏంటంటే, యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్.
మీ విశ్వాసము అల్పమైంది. ఎందుకు విశ్వాసం అల్పమైంది? విశ్వాసం దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి? ఎవరి మీద విశ్వాసం ఉంచుతామో అతన్ని బట్టి, ఆయన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ద గ్రేట్నెస్ ఆఫ్ ఫెయిత్ డజంట్ లై ఇన్ ఇట్ సెల్ఫ్, బట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫెయిత్ లైస్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్, నాట్ ఈవెన్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో, ఏ విశ్వాసమో అన్న దానిపై విశ్వాసం గొప్పతనం ఆధారపడదు. విశ్వాసం గొప్పతనం ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచే వారిపైన మీద కానీ విశ్వాసం యొక్క గొప్పతనాన్ని బట్టి ఉండదు. ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నానో వారిని బట్టి విశ్వాసం గొప్పదవుతుంది. ఒకవేళ మీకు దేవుడి గురించినటువంటి మీ జ్ఞానము, మీ అవగాహన, మీ దృష్టిపదం, మీ దృక్కోణం చిన్నబోతే మీ విశ్వాసం కూడా చిన్నగానే ఉంటుంది. అల్ప విశ్వాసులారా అని తిట్టాడు ఆయన. బికాస్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ హూ జీసస్ రియల్లీ ఈజ్. ఆయన నిజంగా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఆ గాలిని, తుఫాన్ని గద్దించేంత వరకు కూడా. ఏం చేస్తాం మనం? తప్పు, శిష్యులు చేసిన తప్పే మనం చాలాసార్లు చేస్తాం. మనం పరీక్షల్లో మనకి సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా, మనము కొన్నిసార్లు సరిగా చదవము. లోపలికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న ప్రశ్నలే వచ్చినాయి అనుకోండి, నువ్వు ఉన్నావు అనుకుంటాం. మనం అనుకున్న ప్రశ్నలు రాలేదనుకోండి, దేవుడు లేడు అనుకుంటాం మనం. అంటే యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్: యూ కన్ఫైన్ గాడ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. అనుభవాల కళ్ళద్దాల గుండా దేవుణ్ణి మనం చూస్తాం, సమస్యల కళ్ళద్దాల గుండా దేవుణ్ణి మనం చూస్తాం, పరిస్థితుల కళ్ళద్దాల గుండా దేవుణ్ణి మనం చూస్తాం. అందుకని చాలాసార్లు దేవుడు మనకి చిన్నబోతాడు. అందుకని మన విశ్వాసం కూడా చిన్నబోతుంది, అల్ప విశ్వాసులుగా ఉంటాం మనం. బట్ యువర్ గాడ్ ఈజ్ టూ బిగ్. యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ యూ అండర్స్టాండ్ అండ్ రియలైజ్. యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద స్టార్మ్స్ అండ్ సైక్లోన్స్ అండ్ హుదూద్స్. యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ వాట్ యు ఎక్స్పెక్ట్. నీ దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నీ సమస్యలన్నిటికంటే, నీ పరిస్థితులన్నింటికంటే, నీ ఊహలన్నింటికంటే, నీ ఎస్టిమేషన్ అంతటికంటే ఆయన ఉన్నతుడు. అందుకే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము దేవుడి కళ్ళద్దాల్లోంచి పరిస్థితుల్ని చూడాలి. జీసస్ కళ్ళద్దాల్లోంచి మనం పరిస్థితుల్ని, సమస్యల్ని చూడాలి. అప్పుడు సమస్యలు చిన్నబోతాయి, పరిస్థితులు చిన్నబోతాయి. అప్పుడు మనకి శ్రమ, శోధన, సమస్య నథింగ్. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు లాంటి పాటలు లేవు, చాలా మంచి పాటలు ఉండే. దర్ ఈజ్ అ వెరీ గుడ్ సాంగ్ ఈ ఈ ఈ సన్నివేశం మీద ఆధారం చేసుకొని రాసిన పాట. విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ I can smile at the storm as I go sailing home. With Christ in the vessel, vessel ante padava. I can smile at the storm. నేను తుఫాన్ని చూసి కూడా నవ్వచ్చు. As I go sailing home, నేను ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు పడవ నడిపించుకుంటూ. With Christ in the vessel. యేసు నాతో ఉంటే నేను ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలను. That's Jesus. He's bigger than your problems, your temptations and your trials. Case study number 3. Case study number 3 ఏంటంటే, 12 సంవత్సరాలుగా ఆమెకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో ఆమె తిరగని డాక్టర్ లేదు. ఇట్ వాజ్ అ ప్రైవేట్ ప్రాబ్లం. ఆమె ఆంతరంగిక సమస్య అది. అందుకని ఆమె పబ్లిక్లో యేసుప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత కోసం అడగలేకపోయింది. ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు, పబ్లిక్గా స్వస్థత పొందాడు. రకరకాల వాళ్ళు ఆయన ముందుకు తీసుకొచ్చారు, స్వస్థత పొందారు. చనిపోయిన వాళ్ళని ఆయన లేపాడు, వాళ్ళు బ్రతికి బట్ట కట్టగలిగారు. కానీ ఈమె యేసుప్రభు కళ్ళ ముందుకి రాలేకపోయింది. ఎందుకంటే ఆయనతో ఎప్పుడు జనసందోహం,
ఆయన ప్రైవేట్గా ఆమెకి దొరకలేదు, ఆ అపాయింట్మెంట్ కూడా ఆమెకి తెలియదు, ఎందుకంటే ఆయన పరిచయం లేదు. ఈ 12 సంవత్సరాలుగా బ్లీడ్ అవుతున్నటువంటి, రక్తస్రావంతో ఉన్నటువంటి ఈ స్త్రీ తన పర్సనల్ ప్రాబ్లమ్ని చెప్పుకోలేక ఉన్న పరిస్థితుల్లో ఆమెకి ఒకటి మాత్రం ఉంది, యేసుప్రభు దగ్గరికి వచ్చే ధైర్యం లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, 10 మంది ముందు తన ప్రాబ్లమ్ని చెప్పుకోలేని సిగ్గు. కానీ ఒకటి మాత్రం ఆమెకు ఉంది, ఇన్ని సమస్యల మధ్యలో షీ హస్ గాట్ ఇనఫ్ ఫెయిత్. ఆమెకు చాలినంత విశ్వాసం ఉంది. అందుకని ఆ కాళ్ళ సందుల్లో దూరుకుంటూ, పాక్కుంటూ, ఎలాగైనా సరే ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ, నేను ఆయన్ని తాకితే చాలు నాకు స్వస్థత జరుగుతుందని ఆమె నమ్మింది. చివరికి ఆమెకి ఆయన యొక్క చెంగు చివరి భాగం, ఆ అంగీ చివరి భాగం దొరికింది. జస్ట్ దాన్ని అలా తాకంగానే ఆమె స్వస్థత అనుభవించింది. అండ్ వెంటనే యేసుక్రీస్తు వెనక్కి తిరిగి చూశాడు. జనసందోహం ఆయన మీద, ఆయన చుట్టూ ప్రజలు ఆయన మీద పడతా ఉన్నారు, తోసుకు వస్తున్నారు. హీ వాజ్ ద సెలబ్రిటీ దెన్. ఇప్పుడు సెలబ్రిటీలు పనికిరారు. మీ విశాఖపట్నంలో ఎంతమంది ఉంటారు? మహా అంటే జనం. రకరకాల సెలబ్రిటీస్లు మీ విశాఖపట్నంలోనే ఉన్నారు. వాళ్ళని రోడ్డు మీదకి వచ్చి నిలబడమనండి, స్కార్పియో కార్ దిగి రోడ్డు మీద నడవమనండి, అంతమంది వెనకబడతారేమో, పడరు. కానీ యేసుప్రభు ఆ రోజుల్లో మాట్లాడితే ట్రాక్టర్లు పెట్టి తోలకుండా, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా, సాక్షి ఈనాడులో మాట్లాడకుండా ఆయనకి 7,000 మంది వచ్చారు. ఇస్రాయేల్ దేశంలో జనాభా తక్కువ. అప్పుడు ఆటోలు లేవు, ట్రాక్టర్లు లేవు. అప్పుడు పలావ పొట్లాలు ఇస్తామని చెప్పలేదు. అప్పుడు తాయిలాలు ఇవ్వలేదు. మాస్టర్ గారు వస్తే 500 ఇస్తామని చెప్పలేదు. 1000 రూపాయలు ఇస్తామని ప్యాకెట్ కట్టలేదు. బట్ 7,000 మంది వచ్చారు, 5,000 మంది వచ్చారు. మనకు తెలిసి సచ్ ఎ సెలబ్రిటీ హీ వాస్. అందుకని ఆయన రోడ్డు మీద వెళ్తుంటే చుట్టూ జనం. కానీ వాళ్ళెవ్వరికి అర్థం కాని ఒక విషయం ఆయనకు అర్థమైపోయింది. చివ్వున తల వెనక్కి తిప్పి చూశాడు. ఎవరు ఎవరు అంటున్నాడు ఆయన. ఏంటి ప్రభా, ఇంతమంది నీ మీద పడుతుంటే ఏంటి ఇలా మాట్లాడతావు అన్నారు శిష్యులు. మీకు తెలియదు, ప్రభావం నా నుంచి వెడలిపోయింది. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభావం ఆయన వస్త్రం నుంచి వెళ్ళలేదు, ఆయన నుంచి వెడలిపోయింది. ద సోర్స్ ఆఫ్ హీలింగ్ ఈజ్ గాడ్, నాట్ ద గార్మెంట్. ఈ సంగతి విశాఖపట్నం క్రైస్తవులకి తెలిస్తే ఎంత బాగుండునో. వాళ్ళు నూనె బుడ్లు కొనుక్కోరు, వాళ్ళు అట్టిపండ్లు ఇచ్చి ప్రార్థనలు చేయించుకోరు, వాళ్ళు కర్చీఫ్లు కొనుక్కోరు. ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ ప్రజానీకానికి తెలిస్తే ఎంత బాగుండునో. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హీలింగ్. ప్రభావము నా నుండి, జీసస్ అనే పర్సన్ నుంచి బయటకు వెళ్ళింది ప్రభావం. ఇట్ ఈస్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ హూ హీల్స్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. దైవజనుడు కాదు స్వస్థపరిచేది, దైవజనుడు చేసిన ప్రార్థన చేసిన నూనెలు కాదు స్వస్థపరిచేది, పిచికారీ కొట్టే నూనె కాదు స్వస్థపరిచేది. ఇట్ ఈస్ గాడ్. జెహోవా రాఫా అని ఉంది, కానీ ప్రకాష్ రాఫా అని లేదు. గాడ్ సర్వెంట్ రాఫా అని లేదు. గాడ్ ఈజ్ ద హీలర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత ప్రైవేట్ అఫేర్, పాపం ఆమె అంత సిగ్గుతో కుంచుకుపోతుంటే, అంత సీక్రెట్గా స్వస్థత ఆమె అనుభవిస్తే వదిలేచ్చు కదా యేసు ప్రభు. ఎందుకు ఆమెను మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు, పబ్లిక్ చేశాడు. ఎందుకు పబ్లిక్ చేశాడు? మీరు చూడండి, ఆమెను ఆయన పబ్లిక్ చేస్తున్నప్పుడు ఆమె ప్రాబ్లం గురించి ఆయన చెప్పలా. వెంటనే ఇలా నిలబెట్టి పక్కన, పోడియం పక్కన మైక్ ఇచ్చి, చెప్పమ్మా నీకేం స్వస్థత జరిగిందో చెప్పు, సాక్ష్యం చెప్పు అని చెప్పించలా. అర్థం చేసుకోండి బైబిల్ చదివి. ఆయన అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఆమె జబ్బు ఏంటో యేసుప్రభుకి ఒక్కడికే తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. ఆమె ప్రైవసీని ఆయన కాపాడాడు. రక్తస్రావం గల స్త్రీ జీవితంలో యేసుప్రభు ఇన్వాల్వ్మెంట్ చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఒక పాఠం, హీ ఆనర్స్ అవర్ ప్రైవసీ.
మన ప్రైవసీని ఆయన ఆనర్ చేస్తాడు. మీరు మీ క్లోజెస్ట్ ఫ్రెండ్కి మీ యొక్క క్లోజెస్ట్ విషయాలు చెప్పండి, మీ అంతరంగాన్ని విప్పి చెప్పండి. రేపొద్దున ఫ్రెండ్షిప్ వీగిపోయినప్పుడు ఊరంతా చాటింపేస్తారు వాళ్ళు. కానీ మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మీ గుండె విప్పి చెప్పండి. మీరు చేసిన తప్పుల్ని, పాపాలని కూడా చెప్పండి. మీరు చేసిన అత్యంత నీచమైన పనిని కూడా చెప్పండి. హీ లవ్స్ యూ అండ్ హీ నెవర్ టెల్స్ ఇట్ టు ఎనీవన్. ఎవ్వరికి చెప్పడు ఆయన. హీ ఆనర్స్ ద ప్రైవసీ. మనం అంటే అంత గౌరవం ఆయనకి. మన పరువు అంటే ఆయనకంత గౌరవం. మన పరువు ఆయన పరువుతో సమానం, మన ప్రతిష్ట ఆయన ప్రతిష్టతో సమానం. అందుకనే పరువు లేని, ప్రతిష్ట లేని మనకి పరువు ప్రతిష్టలు నాయన సిలువలో పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్నాడు మన కోసం. హీ లవ్స్ అస్ టు దట్ ఎక్స్టెంట్. ఎందుకు ముందుకు రమ్మన్నాడో తెలుసా? ఎందుకంటే అద్భుతం కంటే అద్భుతకరుడు గొప్పవాడు కాబట్టి. ఆమె అద్భుతం జరిగిన తర్వాత అక్కడి నుంచి అటే వెళ్ళిపోతే ఆమె జీవితంలో యేసు లేకుండా నశించిపోయేది. ఎస్, ఆమెకి స్వస్థత జరిగింది, కానీ ఆమె గుండెకు స్వస్థత దొరకలా, ఆమె ఆత్మకు స్వస్థత దొరకలా. ఒక డాక్టర్ ఇలా అన్నాడు పాపాన్ని, సిన్ ఈజ్ ద మ్యాలిగ్నెన్సీ ఆఫ్ ద సోల్ అన్నాడు. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ అన్నమాట. సిన్ ఈజ్ ద క్యాన్సర్ ఆఫ్ ద సోల్. బాడీకి స్వస్థత ఎందుకు ఇస్తాడంటే దేవుడు చివరికి ఆత్మకు కూడా స్వస్థత రావాలని. ఒకవేళ ఆమె అక్కడి నుంచి అటే వెళ్ళిపోయి ఉంటే ఆమె ఆత్మ స్వస్థపడేది కాదు. ఎప్పుడు ఒక పరిపూర్ణ మనిషి స్వస్థతకు గురవుతాడంటే కేవలం ప్రార్థన చేయించుకొని బాడీలో స్వస్థత వస్తే సరిపోదు. ఆ స్వస్థత ఎవరైతే చేశారో ఆయన్ని కలవాలి. బికాస్ మెస్సయ్య ఈజ్ గ్రేటర్ దాన్ ద మిరకల్. మిరకల్ సెంటర్స్ ఉన్నాయి ఈరోజు, మెస్సయ్య సెంటర్స్ లేవు ఈ రోజున. ఐఎమ్ సారీ టు సే దిస్. We don't need miracle centers. We need centers where you can meet the Messiah. యేసు ప్రభుని ఎప్పుడైతే కలుసుకుందో ఆమె గుండె కూడా స్వస్థతకు గురైంది, ఆమె రక్షణ పొందడానికి వీలైంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో అద్భుతాల కోసం మీరు చూశారు, నో ప్రాబ్లం. కానీ అద్భుతకరుణ్ణి మీరు మీట్ అవ్వకుండా కేవలం అద్భుతాలనే మీరు చూస్తే మీరు చాలా గ్రేట్ డేంజర్లో, గొప్ప ప్రమాదంలో ఉన్నట్టు. ఏడ్రియన్ రోజర్స్, అమెరికాలో లీడింగ్ బ్యాప్టిస్ట్ ఇవాంజలికల్ స్పీకర్, ఈజ్ నో మోర్ నౌ. ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు ఆయన కొన్ని సంవత్సరాల క్రితం. ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు, బిలీవ్ ఇన్ మిరకల్స్ బట్ బిలీవ్ ఆల్సో ఇన్ జీసస్. అందుకనే ఆమెను ముందుకు పిలిచాడు. అమ్మా, నీకు స్వస్థత జరిగింది ఓకే, కానీ నువ్వు నన్ను కలుసుకున్నావా? స్వస్థత చేసిన వాడిని కలుసుకున్నావా? కలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతావు? స్వస్థత చేసిన వాడి దగ్గరికి నడిపించాలి. రిమెంబర్ దిస్. అందుకనే ప్రతి స్వస్థత కూడికలో జీసస్ హైలైట్ అవ్వాలి, స్వస్థతలో హైలైట్ అవ్వకూడదు. రిమెంబర్ దిస్. ద ఫోర్త్ కేస్ స్టడీ. యేసుక్రీస్తు ముందు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నించోబెట్టారు. ఆయనకి దేవాలయానికి ఉదయాన్నే రావడం అలవాటు కాబోలు ఆ రోజు అందరికంటే ముందు దేవాలయానికి వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని ఉన్నాడు. పరిచయులు, శాస్త్రులు ఇప్పుడు దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందు కంటకబడ్డాడు ఆయన. అరే, ఈరోజు దొరికాడురా మనకి, ఒక్కడే కూర్చొని ఉన్నాడు, మనం ఒక ట్రిక్ ప్లే చేద్దాం అనుకున్నారు వాళ్ళు. గబగబా వెళ్ళి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చేశారు. రెడ్ హ్యాండెడ్గా ఒక స్త్రీని పట్టుకున్నారు. అంత ఉదయాన్నే రెడ్ హ్యాండెడ్గా ఒక స్త్రీ వ్యభిచారంలో దొరికిందంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, మొదటి శతాబ్దంలో యెరూషలేములో వ్యభిచారం ఎంత కామన్ నేరమో, ఎంత కామన్ సిన్నో. యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వచ్చే నాటికి, పాలస్తీనా దేశంలో పుట్టే నాటికి వ్యభిచారము చాలా విశృంఖలమైనటువంటి పాపం. ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారం జరుగుతూ ఉంది. అందుకనే వెళ్ళంగానే ఒక వ్యభిచారంలో చేస్తున్నటువంటి స్త్రీ దొరికిపోయింది వాళ్ళకి. ఆయన అక్కడ నుంచి లేచి వెళ్ళకముందే తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు నుంచోబెట్టారు. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్ళెత్తి కొట్టమని, నువ్వేం చెప్తావు? నువ్వు ధర్మశాస్త్రం కంటే గొప్పవాడివి కదా అని చెప్పుకుంటున్నావు కదా. ఆయన తల కూడా ఎత్తలా. ఎందుకు తల ఎత్తలేదో మీకు తెలుసా? చాలామంది అనుకుంటారు ఆయన నేల మీద రాస్తూ ఉంటే వాళ్ళ పాపాలు రాస్తున్నాడని చాలామంది అనుకుంటున్నారు. నో, నాట్ రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్ అది. అంతమంది వస్తే యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొస్తే ఆ స్త్రీని చూడలేదు తలెత్తి ఆయన,
వాళ్ళ వంక అసలు చూడలేదు. యేసుప్రభు గొప్పతనం ఏంటంటే ఆయన స్వనీతి పౌరుల్ని గౌరవించడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఆయన సన్నిధికి ఒకడు వచ్చి అయ్యా నేను పాపినంటే తలెత్తి చూస్తాడు ఆయన. కానీ స్వనీతిపరుడు ఉంటాడే, నేను చాలా కాలం నుంచి వస్తున్నాను చర్చ్కి, నేను సండే స్కూల్ నుంచి ఇక్కడే ఉన్నాను, మా నాన్న కాదు మా తాతలు ఇక్కడి నుంచే ఉన్నారు, నేను ఇప్పుడు కాదు నేను పుట్టకముందే క్రైస్తవుడిని, ఎందుకంటే మా ముత్తాత క్రైస్తవుడు, ఆయన కడుపులో ఉన్నప్పుడే నేను క్రైస్తవుడిని అయ్యాను, బీరాలు పోతుంటారే, వాళ్ళని యేసుప్రభు రెస్పెక్ట్ చేయడం. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు ఎత్తిన మాట ఏంటంటే, వాళ్ళు వాడిన ఆయుధం ఏంటంటే ధర్మశాస్త్రం. ఎందుకు ఆయన రెస్పెక్ట్ చేయలేదో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు నడుచుకోవాలా ముందు. ఈమె సంగతి పక్కన పెట్టు, అసలు వాళ్ళు నడుచుకోవాలా ముందు ధర్మశాస్త్రం ప్రకారం. ధర్మశాస్త్రంలో ఏముంది? వ్యభిచారంలో పట్టుకున్న స్త్రీని మాత్రమే కొట్టమని లేదు. ఈ వ్యభిచారంలో ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే మాత్రమే కొట్టి చంపాలి, నెంబర్ 1. అప్పుడు ఇద్దరిని కొట్టాలి, ఒక్కళ్ళని కాదు. చదవండి ధర్మశాస్త్రం ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే ఇద్దరిని కొట్టి చంపకముందు ఇంకొక ఇద్దరు కావాలి. వాళ్ళు ఎవరంటే సాక్షులు ఉండాలి. ఎవరైతే నేరారోపణ చేశాడో వాడి సాక్ష్యం చెల్లదు, ఎవడైతే నేరం మోస్తున్నాడో వాడి సాక్ష్యం కూడా చెల్లదు. థర్డ్ పార్టీ కావాలి. మీ మీద ఎవరైనా కేసు పెడితే పోలీస్ స్టేషన్లో అది కోర్టుకు వస్తుంది, మిమ్మల్ని బోన్లో నుంచోబెడతారు. లేదు సార్ నేను ఆ నేరం చేయలేదు, నేను మంచోడిని సార్, సాక్ష్యం ఏంటి అంటారు జడ్జి గారు. నేనే సార్ సాక్ష్యం అంటే చెల్లదు అది. ఆ నేరం మోపిన వాడిని కూడా బోన్లో నుంచోబెట్టి అడుగుతాడు జడ్జి, ఎలా చెప్పగలవయ్యా ఆయన ఆ నేరం చేశాడని? సార్ నేనే చెప్తున్నాను సార్, నా కళ్ళతోటి చూశాను, చెల్లదు అది. థర్డ్ పార్టీ కావాలి. ధర్మశాస్త్రం కూడా చెప్తుంది, ఇద్దరు వ్యభిచారంతో ఉన్నప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళని కొట్టి చంపాలి. అయితే ఇద్దరిని చంపాలి. నెంబర్ 1, దానికి 2 సాక్షులు కావాలి, 2 సాక్షులు కావాలి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. వేషధారణ దేవుడు హేట్ చేస్తాడు. అందుకని తలెత్తి కూడా చూడలేదు. మీలో పాపం చేయని వాడు మొదటి రాయి ఏమన్నాడు? ఆ తర్వాత స్టోరీ అంతా మనకు తెలిసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేవాలయం క్యాంపస్ అంతా ఖాళీ అయిపోయింది. యేసుప్రభు ఆమె మాత్రమే నించొని ఉన్నారు. అప్పుడు తలెత్తాడు ఆయన. ఎందుకని? మత గురువులు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప నాయకులు వచ్చినప్పుడు, ధర్మశాస్త్ర పండితులు వచ్చినప్పుడు తలెత్తనివాడు వ్యభిచారంలో పట్టబడిన ఒక నీచమైన స్త్రీ ఆయన ముందు నుంచొనుంటే తలెత్తాడు. ఆమె ఏడుస్తుంది, ఆమె బాధపడుతుంది. ఆయన పాపిని కరుణిస్తాడు, పాపాన్ని ఒప్పుకున్న వాడిని గౌరవిస్తాడు. అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. ఆ మాటలో ఏం అర్థం కనపడుతుంది? పాపాన్ని ఆయన ఖండిస్తాడు, పాపిని ఆయన ప్రేమిస్తాడు. ఇది ఒక్క యేసు ప్రభుకే సాధ్యం. పాపాన్ని ద్వేషిస్తాడు 100%. అదే సమయంలో ఆ పాపం చేసిన ఆ పాపినే 100% ప్రేమిస్తాడు. మనం ఎగ్జాక్ట్గా రివర్స్. మనం పాపం చేస్తాం కానీ తోటి పాపిని ప్రేమించలేము. గొప్ప క్యాండిడేట్లు మనం పాపం చేస్తూనే పక్కన పాపం చేసేవాడిని తక్కువగా చూస్తాం. మనం యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలి. పాపిని ప్రేమించడం, పాపాన్ని ద్వేషించడం మనం నేర్చుకోవాలి. ఆమె బలహీనత అది. అమ్మ వెళ్ళు, ఇక పాపం చేయకు, నేను కూడా నిన్ను శిక్షించను. మన బలహీనతల్లో మనల్ని అర్థం చేసుకొని మనపైన జాలిపడి కనికరించే దేవుడు మనకున్నాడు ఈరోజు. అందరిలాగా మాట్లాడ్డా ఆయన, అందరిలాగా చూడ్డా ఆయన. మై కేస్ స్టడీ నెంబర్ 5, సమరయ స్త్రీ. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనపడితే, సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనపడుతుంది. చాలా వింతైన క్యారెక్టర్ ఈవిడిది. సాధారణంగా ఆడవాళ్ళు నీళ్లు చేదుకోవడానికి వెళ్ళడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ఆడవాళ్ళు జనరల్గా ఒక్కళ్ళే వెళ్ళరు నీళ్లు చేదుకోవడానికి, ఒక టీమ్గా వెళ్తారు. ఒక నైతిక బలం కోసం, కాస్త హాయిగా పనిచేసుకోవడం కోసం. సాధారణంగా నీళ్ళు ఎప్పుడు చేదుకుంటారంటే పల్లెటూళ్ళలో ఆడవాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేదుకుంటారు నీళ్ళు. కానీ ఈమె మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది. పక్కన ఆడవాళ్ళు ఎవరు లేరు.
వేరే ఆడవాళ్ళు ఆమెతో కలవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆమెకున్నటువంటి బ్రాండ్ అలాంటిది ఆ ఊర్లో. వేరే ఆడవాళ్ళు కూడా ఆమెను ఇష్టపడరు. అందుకనే ఆమె బయటకు వస్తే ఎవరు నన్ను ఎలా అనుకుంటారో, ఎలా చూస్తారో ఆ చూపులు భరించలేక ఆమె బయటికి రావడానికి ఇష్టపడినటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ. అలాంటి టైంలో ఆయన ఆమెను కలుసుకోవడానికి ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు తనకు తానే. మీరు ఆ జియోగ్రాఫికల్ సెట్టింగ్ చూస్తే యేసుప్రభు ఇంటెన్షన్ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. ఇశ్రాయేల్ దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని మీరు చూస్తే 3 ముక్కలుగా మీరు చూస్తారు, 3 భాగాలుగా. పై భాగం ఉత్తర భాగం. ఉత్తర భాగంలో ఒక యూదా, దక్షిణ భాగంలో కింది భాగంలో ఒక యూదా ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నా, పైనుంచి కిందకి రావాలన్నా, నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలన్నా షార్ట్ కట్ ఏంటంటే సమరయ గుండా వెళ్ళాలి. కానీ వాళ్ళు సమరయ గుండా వెళ్ళరు, యూదులు చచ్చినా వెళ్ళరు. ఎందుకంటే మన కులతత్వం కంటే భయంకరమైనటువంటి అంటరానితనం ఆ రోజుల్లో ఉంది. మన కులతత్వం ఎలాంటిది? ఒక అంటరాని వాడిని తాకరు ఇక్కడ అంటరాని వాడు. కానీ అక్కడ అట్లా కాదు, అంటరాని నీడ అక్కడ. అంటే ఒక యూదుడు ఇలా నడిచిపోతూ ఉంటే ఇంకొక సమరయుడు ఇలా క్రాస్ అవ్వడం కాదు వాళ్ళకి ద్వేషం, తట్టుకోలేకపోవడం. ఒక యూదుడు ఇలా నడిచి వస్తుంటే, ఒక సమరయుడు ఇలా నడిచి వెళ్తుంటే నీడలు కూడా క్రాస్ అవ్వకూడదు. అంత అంటరానితనం వాళ్ళకి. నీడలు క్రాస్ అవ్వకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అంత నిష్ట యూదుడికి సమరయుడి గురించి. కానీ అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ఆ ఊరి గుండా వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? హీ చూస్ టు గో. ఏ యూదుడు చేయని పనిని ఆయన చేశాడు. అసలు ఆ బావి దగ్గర ఒక యూదుడు కూర్చొని ఉండడమే ఆమె తట్టుకోలేకపోయింది. యూదుడేంటి మా ఊరికి రావడం ఏంటి, బావి దగ్గర కూర్చోవడం ఏంటి అసలు ఇది అనుకుంటా వస్తున్నప్పుడు దగ్గరికి రాగానే ఆయన అన్నాడు, మంచినీళ్ళు ఇవ్వ అని అడిగాడు. ఆ ఒక్క మాట తేనె తొట్టు కదిపింది. ఏంటి సమరయ స్త్రీ ప్రాబ్లము? సమరయ స్త్రీకి ఎందుకని నీళ్ళు ఇస్తానన్నాడు ఆయన? ముందు దాహానికి అడిగినవాడు ఆమె దాహం తీరుస్తానంటాడేంటి? నీళ్ళు అడిగినోడు జీవజలం ఇస్తానంటాడేంటి? ఎందుకు జీవజలం ఇస్తానన్నాడు? మీరేమనుకుంటున్నారు? అంటే నీళ్ళ కోసం వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇస్తాడు, రొట్టెల కోసం వచ్చిన వాళ్ళకి రొట్టెలు ఇస్తాడు, బొగ్గుల కోసం వచ్చిన వాళ్ళకి బొగ్గులు ఇస్తాడు, అట్లా అనుకుంటున్నారా? వంకాయల కోసం వచ్చిన వాళ్ళకి వంకాయలు ఇస్తాడు, జీవ వంకాయలు ఇస్తాడు, అట్లా అనుకుంటున్నారా మీరు? కాదు. ఎందుకు జీవజలం అని ప్రత్యేకంగా అన్నాడు? నీరు దాహం తీరుస్తుంది. ఆమె చేదుకుండే నీరు శరీర దాహాన్ని మాత్రమే తీర్చగలదు. కానీ ఆమె గుండెల్లో ఒక దాహం ఉంది, ప్రేమ దాహం. అప్పటికే 5గురిని పెళ్లి చేసుకుందామా, కానీ ఆమెకి ప్రేమ దొరకలా. పురుషాధిపత్యమే కనపడింది, పురుషుని స్వార్థమే కనపడింది, పురుషుని కామమే కనపడింది. పెళ్లి మీద కూడా ఆమెకి విరక్తి కలిగింది. ఒకటే ఉందాం అనుకుంది, కానీ ఒకటే ఉండలేకపోయింది. మళ్ళీ ఇంకోటితో సహజీవనం మొదలుపెట్టింది. ఇంకా వెలితి, ఆ ప్రేమ వెలితి, ఆ ప్రేమ దాహం ఆ గుండెల్లో ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉంది. అట్లాంటి సమయంలో యేసుప్రభు ఆమెను కలిశాడు. మొట్టమొదటిసారి బహుశా ఆమె జీవితంలో ఒక పురుషుడి కళ్ళల్లోకి చూసినప్పుడు పవిత్రత కనపడింది, స్వచ్ఛత కనపడింది. మొట్టమొదటిసారి ఆమె జీవితంలో ఒక పురుషుడి కళ్ళల్లోకి చూసినప్పుడు స్వచ్ఛమైన ప్రేమ, స్నేహం కనపడ్డాయి. కామం లేని ప్రేమ కనపడింది. ఆమె హృదయం ద్రవించిపోయింది. అలాగే మాట్లాడుతూనే ఉంది, మాట్లాడడంలో ఎంజాయ్ చేస్తుంది. అప్రయత్నంగా ఆయన దగ్గర తన జీవితం అంతా చెప్పేసుకుంది. ఆయన ఆప్తుడు కూడా కాదు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేసింది. అమ్మ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. నాకు పెనిమిటి లేడు. షీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. మీ ప్రైవేట్ లైఫ్ని యేసుప్రభు దగ్గర పెట్టి చూడండి, ఆయన దాన్ని బాగు చేస్తాడు. దట్స్ జీసస్. మీ ప్రైవేట్ లైఫ్ని దాచిపెట్టి చూడండి, అది ఎప్పుడు కుళ్ళిపోతూనే ఉంటుంది. మనందరికీ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, కానీ ఆ ప్రైవేట్ లైఫ్ని కూడా బాగు చేసేవాడు యేసుప్రభు. మన దాహాలు తీర్చేవాడు. స్టీవ్ జాబ్స్ ఈ మధ్య చనిపోయాడు, గ్రేట్ మ్యాన్.
ఈరోజుకి యాపిల్ని కొట్టింది లేదు. స్టీవ్ జోబ్స్ అంటే తెలియనటువంటి యంగ్స్టర్ ఉన్నాడు. కానీ స్టీవ్ జోబ్స్ ఐసీయూలో చనిపోకముందు అన్న మాటలు ఏంటంటే, నేను అనుకున్నాను ప్రత్యేకంగా ఉండడమే గొప్ప అనుకున్నాను, నాలాగా ఇంకెవడో ఉండకూడదు అనుకోవడం అదే గొప్ప అనుకున్నాను. నేను అనుకున్నాను ప్రపంచంలో మల్టీమిలియనర్ అవ్వాలి, కోటీశ్వరుడు అవ్వాలి, అదే గొప్ప అనుకున్నాను. కానీ వీటన్నిటికంటే జీవితంలో ప్రశస్తమైనది ఒకటి ఉందని నాకు అర్థం కాలేదు ఈ పోరాటంలో, ఈ ఆరాటంలో. ఆ గొప్పగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలన్న తపనలో దేవుడు నాకు ఇచ్చిన జీవితము, దేవుడు అనే మాట కూడా అతను ఉపయోగించాడు, దేవుడు నాకు ఇచ్చిన జీవితంలో ప్రశస్తమైన దాన్ని నేను దృష్టించలేకపోయాను. నేను ఇప్పుడు సారీ ఫీల్ అవుతున్నాను. నేను ఆ పక్కకి చూసినప్పుడు ఆ గ్రీన్ మానిటర్స్లో నాకు ఆ గ్రాఫ్ నాకేం చెప్తుందంటే, ఇంకొంతకాలానికి నా ప్రాణం పోతుంది. కానీ నాకు దొరకాల్సింది మటుకు దొరకలేదు. ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బు, నా కీర్తి ప్రతిష్టలు నాకు అది ఇవ్వలేకపోయాయి. యూనో ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వెలితి. మన యేసు ఏ వెలితినైనా పూడ్చగలడు. అందుకనే జీవజలం అన్నాడు. ఈ గుండెల దాహాన్ని తీర్చగలిగినటువంటి జలం అది. డిడ్ యూ టేస్ట్ ఇట్? డిడ్ యూ టేస్ట్ దిస్ జీసస్? ఆ జీవజలాన్ని మీరు ఎప్పుడైనా రుచి చూసారా? ఆ జీవజలం ఇచ్చేటువంటి యేసుని ఎప్పుడైనా రుచి చూసారా? ఆ కోణం మీకు తెలుసా? ఏమీ లేకపోయినా నిండుదనంతో ఉండగలిగిన అంత యేసు మీరు తెలుసుకోగలిగారా? ఏమీ లేకపోయినా. స్టీవ్ జోబ్స్కి అంతుంది, కానీ గుండెల్లో వెలితి. మదర్ తెరీసాకి ఏం లేదు, కానీ ఆమెలో తృప్తి. వాట్ ఎ డిఫరెన్స్, వాట్ ఎ డిఫరెన్స్. లెట్ మీ క్లోజ్. మై లాస్ట్ కేస్ స్టడీ, అపోజిల్ పాల్, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు స్వస్థత వరం ఉంది ఆయనకి. ఆయన నీడపడి కూడా స్వస్థత దొరికింది చాలామందికి. బహుశా పౌలు మనలాంటి దైవజనుడు అయ్యుంటే, మనలాంటి టీవీ స్పీకర్ అయ్యుంటే, మనలాంటి వర్షిప్ సెంటర్ నాయకుడు అయ్యుంటే, బహుశా ఎర్లీ మార్నింగ్ సర్వీస్ పెట్టేవాడు ఆయన మిరకల్ సెంటర్లో. ఎట్లా పెట్టేవాడంటే, ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెడతాడంటే, ఎర్లీ మార్నింగ్ అప్పుడే సూర్యుడు పైకి లేస్తూ ఉంటాడు, నీడ చాలా పొడుగ్గా ఉంటుంది, ఎక్కువ మంది స్వస్థత పొందుతారు, అందుకని పెట్టుండేవాడు. ఆయన ఏమో తూర్పు పక్కన నిలబడేవాడు, ఈ స్వస్థత కోసం వచ్చిన వాళ్ళందరినీ పడమర పక్కన నించోమని ఉండేవాడు. ఆ తూర్పు నుంచి సూర్యుడు లెగుస్తూ ఉంటే ఈ పౌలు నీడ చాలా పెద్దగా పడుతుంది. ఆయన స్టేజ్ మీద నుంచి కారిడార్లోకి, ఆ రెడ్ కార్పెట్లో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఆ నీడ ఇటు పక్కన కాంగ్రిగేషన్ మీద పడిపోతూ ఉంటే వాళ్ళ కడుపు నొప్పులు, వాళ్ళ కణితులు, వాళ్ళ క్యాన్సర్లు, వాళ్ళ తలకాయ నొప్పులు అన్నీ మాయమైపోతూ ఉండుండే. కానీ ఎందుకో పౌలు అలా వ్యాపారం చేయలే. ఆయన నీడపడి స్వస్థత పడ్డా కూడా అట్లాంటి సెంటర్ ఏం పెట్టలేదు ఆయన. ఎందుకనో అలాంటి నాశనం చేసే ఐడియా ఆయనకి రాలేదు, ఓ జీవితాన్ని నాశనం చేసే ఐడియా. కానీ పౌలు తన జీవితంలో ఒకరోజు వచ్చింది, ఆయన తన శరీరంలో ఒక ముళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నాడు. అది విపరీతంగా ఇబ్బంది పెడుతుంది అతన్ని. ఎంతో శ్రమను తట్టుకున్నవాడు, దేవుడి కోసం ఎన్నో దెబ్బలు తిన్నవాడు, వీపు చీరేసేలా కొట్టేసినా కూడా మారు మాట్లాడినవాడు ఆ రోజు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా తట్టుకోలేకపోతున్నాను, కొంచెం దీన్ని తీసేస్తావా, నాకు స్వస్థతనిస్తావా అని యేసు ప్రభుని అడిగాడు. ఒక యూదుడు ముమ్మారు ప్రార్థన చేశానంటే అర్థం ఏంటంటే, యూదుడి భాషలో పరిపూర్ణంగా ప్రార్థన చేశానని అర్థం. టోటల్ డెడికేషన్తో ఆయన ప్రార్థన చేశాడు. అది రిపిటేషన్కి సంబంధించిన మాట కాదు, అది సిన్సియారిటీకి సంబంధించిన మాట. నేను ముమ్మారు ప్రార్థన చేశాను అంటాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, సారీ పాల్, నీకు స్వస్థత లేదు.
అదేంటి ప్రభా, నాది పాల్ మిరకల్ సెంటర్ ప్రభా, నువ్వేంటి నాకు నువ్వు స్వస్థత లేదంటావేంటి? నో నో నో, నీకు స్వస్థత లేదు. మరి ఎలాగా? నా కృప నీకు చాలును. ఎంతమంది క్రైస్తవులు స్వస్థత కోసం చూస్తున్నారు, అద్భుతాల కోసం చూస్తున్నారు? ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు చాలిన కృపను అనుభవించాలనుకుంటున్నారు? మీకు సత్యం చెప్పనా? ఈరోజు మీరు చాలాసార్లు పాపాన్ని జయించలేక సతమతం అవుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారి కృప పాపం కంటే బలమైంది. తెలుసా ఈ సంగతి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అత్యధికముగా విస్తరించను. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ ఓవర్పవర్స్ సిన్. ఆల్వేస్. నీ రహస్య జీవితంలో ఒక పాపంతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, బిలీవ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బ్యాంక్ అపాన్ ఇట్. యూ కెన్ గెట్ విక్టరీ. నువ్వు ఒక బలహీనతతో కొట్టుమిట్టాడుతున్నావేమో, ఒకవేళ దేవుడు దాన్ని తీసేయకపోవచ్చు, బట్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. యూ కెన్ కాంకర్ దట్ వీక్నెస్. ఒకవేళ నువ్వు పేదరికంలో మగ్గిపోతున్నావేమో, బట్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. ఆయన కృప చాలును, నువ్వు పేదరికాన్ని కూడా ఆస్వాదిస్తావు. ఇట్స్ ట్రూ. నేను జీవించడానికి భూమి మీద ఒక క్రైస్తవుడిగా నాకు ఏమీ లేకపోయినా నేను ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయగలను, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నా ప్రభు కృప నా జీవితంలో సమస్యలన్నింటికంటే పెద్దది, నా పాపం కంటే బలమైనది, నా బలహీనతల కంటే బలమైనది. డూ యు నో దిస్? ఎంతమంది క్రైస్తవులకి ఆయన కృప తెలుసు? ఆయన కృపలో ఉన్న మాధుర్యం తెలుసు? ఎంతమంది క్రైస్తవులకి ఆయన కృపలో ఉన్న బలం తెలుసు? ఎంతమంది క్రైస్తవులకి ఆయన కృపలో ఉన్న బలంతో పాపాన్ని జయించవచ్చు అని తెలుసు? ఏ బలహీనతనైనా నవ్వుతో ఎదుర్కోవచ్చు అని తెలుసు? పేదరికంలో కూడా నవ్వచ్చు ఆ కృపతో అని తెలుసు. ఈ క్రీస్తు మీకు తెలుసా? ఒకవేళ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో, మీరు ఒక ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళకముందు, ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందు దావీదులాగా, ప్రభా చాలా కాలం నుంచి బైబిల్ చదువుతున్నాను, చాలా కాలం నుంచి చర్చ్కి వస్తున్నాను, కానీ నువ్వెవరో పూర్తిగా తెలుసుకోలేకపోయాను. నేను నిన్ను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాకు కనపరచుకో ప్రభా. నిన్ను చూడాలి అనడానికి ఎంత ఆసక్తి కావాలో అంత ఆసక్తి నా గుండెల్లో నింపు నాయన. నిన్ను చూడాలన్న ఆసక్తి నాకు లేదు, మొద్దుబారిపోయాను. దావీదు ప్రార్థన చేసినట్టు ఈరోజు నేను కూడా అడుగుతున్నాను. నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యకరమైన సంగతుల్ని మాత్రమే కాదు, నీ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అందులోని ఆశ్చర్యకరుణ్ణి నాకు పరిచయం చేయి. అందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరుణ్ణి నేను కలవాలి, ఆయనకు అతి సమీపంగా జరగాలి. ఈ ప్రింటెడ్ వర్డ్ మస్ట్ ఇంట్రడ్యూస్ ద లివింగ్ వర్డ్. ఈ అచ్చైనటువంటి ఈ వాక్యము, జీవవాక్యాన్ని మనకి పరిచయం చేయాలి. ఎన్నిసార్లు చదివినా ఈ పేజీల్లో ఆయన ముఖ చిత్రం కనపడకపోతే ఇది చదివి వ్యర్థం. ప్లీజ్ అండర్స్టాండ్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను నిన్ను చూడాలి. ఐ వాంట్ టు నో యూ యాజ్ ఐ ఆట్ టు నో యూ. నిన్నెంత తెలుసుకోవాలో అంత తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ షో మీ యువర్ సెల్ఫ్, ప్లీజ్ షో మీ యువర్ గ్లోరీ అని మోషే అడిగినట్టుగా మనం అడిగితే ఆయన మనల్ని కనికరిస్తాడు. ఆయన్ని మీరు సరిగా చూడడం నేర్చుకుంటే మీరు ప్రపంచాన్ని సరిగా చూడగలుగుతారు, మిమ్మల్ని మీరు సరిగా చూసుకోగలుగుతారు, మీ భవిష్యత్తుని సరిగా చూడగలుగుతారు, మీ సమస్యల్ని, మీ జీవితాన్ని సరిగా చూడగలుగుతారు. ఒకసారి ఆయన ఎవరో తెలుసుకుంటే మీరు మిమ్మల్ని ఎవరో తెలుసుకోగలుగుతారు, మీకు అన్నీ సరిగా అర్థమవుతాయి. ఆయనకు భయపడడం నేర్చుకుంటే మీరు ప్రపంచంలో దేనికి భయపడరు. May the Lord bless you with this word.